జై శ్రీరామ్. కాశీబుగ్గ ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. కాశీబుగ్గ అనే టెంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా బోర్డర్లో ఉంది. అక్కడ ఒక 96 ఏళ్ల పెద్ద ఆయన తిరుపతికి వాళ్ళ మదర్తో పాటు వెళ్ళినప్పుడు స్వామి దర్శనం దొరకలేదని చెప్పేసి ఆయనకున్న స్థలంలో ఒక గుడి కట్టించుకున్నారు. గుడి కట్టించుకుని కట్టి కూడా ఎక్కువ టైం ఏమి అవ్వాలి, ఒక 6 months to 7 months అలా అయ్యింది. సో కట్టించుకున్నారు. ఏకాదశి అవ్వడం వల్ల గుడి కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 2000 అయితే 25,000 దాకా వచ్చేసారు. సో అంత భారీ క్రౌడ్ వచ్చేసేసరికి అదేం జరిగిందంటే ర్యాంప్ ఇలా ఉంటే పైకి ఇటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి జనాలు రావాలి. సో కొంచెం తేడా రావటం వల్ల ఒకేసారి తొక్కిసలాడి పక్కన పట్టుకునే రైలింగ్ అది మీద పడిపోయి ఆ ఫ్లోలో తొక్కిసలాడి జరిగి దగ్గరగా ఒక 20 మంది దాకా చచ్చిపోయారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఎంతసేపు ఒక మనిషి ఉండి మీరు లైన్లో నడవండి, సరిగ్గా నడవండి అని చెప్పేసి బెత్తం పెట్టుకుని తోలడానికి మనం ఉన్న గేదెలమా, ఆవులమా, పశువులమా? మనుషులమే కదా, మనకు సివిక్ సెన్స్ ఉండాలి కదా. అంత క్రౌడ్ ప్లేసెస్లో ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే ఎలా నడవాలి అని చెప్పేసి పక్కన మనిషి లేకపోతే మనం టెంపుల్లో ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియదా? అయినా ఏకాదశి నాడు వెళ్తేనే గుడిలో దేవుడు ఉంటాడా? మామూలు రోజుల్లో దేవుడు ఉండడా? ఈ విషయం మిమ్మల్ని అడగాలనిపించేసి వీడియో చేస్తాం. జై శ్రీరామ్.